For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. ఆధ్యాత్మిక పరంగా మనకుండే సందేహాలను వివరించడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వై రాజన్ నంబూద్రి గారు. మరి వారిని అడిగి వారి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మా. గురుగారు, శని దోషం తొలగిపోవాలి అంటే ముఖ్యంగా చైత్ర పౌర్ణమి రోజు మనం ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. చైత్ర పౌర్ణమి రోజున స్వామివారికి విశేషమైనటువంటి ఒక తైల పూజ. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే నార్మల్గా మనం శనీశ్వరుని కంటే మనం చక్కగా నువ్వుల నూనెతో ఇక్కడ చేయటం అనేది ఐదీగం. అవును. కొన్ని ఆలయంలో మనకి ఏం చేస్తాం అప్పుడే శనీశ్వరునికి ఆవు నెయ్యితో కూడా అభిషేకం చేసేవంటి కొన్ని ఆలయాలు ఉంటాయి. ఓకే. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ఆవు నెయ్యికి నువ్వుల నూనెకి ఏంటి సంబంధం అప్పుడే నువ్వుల నూనెతోని మందం ఉన్నటువంటి శరీరానికి తెలియడానికి స్వామివారికి అభిషేకం చేయటం. మందకస్తుడు ఆయన, ఎక్కువ శాతము మందకస్తుడు శనీశ్వరుడు అంటారు. అందుకే ఆయన పట్టింది అంతా కూడాను ఏది కూడా అంత తొందరగా వదిలిపెట్టిపోదు, బంకలాగా అత్తుకుపోతుంది అన్నట్టు. వాళ్ళకి జీవితంలో అంతా కూడా కష్టాలే. అలా రాశిలో పట్టుకున్న వాళ్ళకి, అది దాంట్లో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి, ఇతర రాశి వాళ్ళకి అందరూ కూడా అది పట్టుకుంటే ఏంటంటే బంక అంటే ఏంటంటే ఇది ఒక రకమైన వంటి ఇది. అయితే ఆవు నెయ్యితోనే అభిషేకం చేయటం ఏంటి గురుగారు அப்படின்னு మీరు ప్రశ్న వేయవచ్చు. సాధారణంగా అయితే నల్ల వస్త్రమే కదా స్వామివారికి ఇష్టం అవిని. ఆవు నెయ్యి కూడా వేయటం వల్ల కూడా స్వామికి చాలా ఇష్టం అట. ఆవు నెయ్యిలో అంటే ఇది ఏంటి అంటే మనకి గరుడ పురాణంలో కూడా కావచ్చు, శ్రీ పురాణంలో కూడా మనకి ఇక్కడ చెప్పించబడించవలసింది. ఆవు నెయ్యితోనే ఈ పౌర్ణమి రోజున 21 దీప కుందులు మట్టి ప్రమిదతో 21 ఆ 21 ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి స్వామివారికి విగ్రహం ముందు నవగ్రహాల దగ్గర చక్కగా కిందన, పైన జాగా ప్లేస్ ఉండదు కాబట్టి కింద చక్కగా శ్రీచక్రం ముగ్గు వేసి స్వామికి నివేదనమైనటువంటి పదార్థం దాంట్లో వచ్చేసి గుండుగా బియ్యపిండితో తయారు చేసినటువంటి ఒక దీపపు కుండి. మీరు బియ్యం ఉంటుందిగా, బియ్యపిండితో బాగా మెత్తగా పిండిలాగా చేసి దాన్ని ఉండలాగా చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి మీరు దీపం చేసి అక్కడ మధ్యలో పెట్టండి. దాని చుట్టూ 21 మట్టి ప్రమిదలు పెట్టండి. ఆ మట్టి ప్రమిదలు కూడా ఆవు నెయ్యి ఉండాలి. స్వామివారికి ఆవు నెయ్యితో తైలం పోసి స్వామివారి పైన నువ్వుల నూనెతోని పోసిన తర్వాత అక్కడ ఆ దీపాలు వెలిగించి శని ఒక దేవుని యొక్క అష్టకము, శని ఒక గాయత్రి, శనీశ్వరుని ఒక మంత్రాన్ని జపిస్తూ నలుపు వస్త్రాన్ని ధరించుకుంటూ ఆ రోజు విశేషంగా స్వామిని సంతోషపరిచేటటువంటి కార్యాలు చేస్తే వారికి ఉపశమనం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన వంటిది. ఇది ఎవ్వరు కూడా చేయలేని వంటిది. మీరు చేశారంటే స్వామి ప్రసన్నమవుతారు. ఆవు నెయ్యిలో చేయటం వల్ల అందులో సిరిలో కలిసి ఉంటాయి. లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది ఆవులో, నెయ్యిలో. కాబట్టి స్వామి ప్రసన్నమైపోయి ఆ లక్ష్మీదేవి ఒక అనుగ్రహంతో, అందుకే మనకు దీపావళి రోజున చిమ్మ చీకట్లో అన్ని వెలుగు కాలుస్తాం, బాణాలు కాలుస్తాం. ఎందుకంటే ఒక కాంతి, ఒక వెలుగు మనకు రావాలి, అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ రావాలి. కాబట్టి మధ్యరాత్రుల్లోనే ఎక్కువ శాతం చేస్తుంటాం. శనీశ్వరుడు కూడా అంతర్ధ్యానంలో ఉంటాడు కాబట్టి ఆ స్వామికి మోక్షప్రదాయమైనటువంటి ఒక కార్యం కలగాలి. కాబట్టి ఈ యొక్క చైత్ర పౌర్ణమి రోజున ఈ యొక్క శనీశ్వరునికి ఈ రకంగా మీరు పూజించబడితే పట్టినటువంటి ఏళ్ళనాటి శని దోషము ఉపశమనం జరుగుతుంది తప్ప పోదు. కొద్దిగా తగ్గుతుంది తప్ప కంప్లీట్గా పోదు. అది మీరు సఫరింగ్ అవుతుంది కానీ అంత సఫర్ అవ్వరు. జస్ట్ మీకు 100 రోజుల్లో మీకు పనిష్మెంట్ ఉందంటే దాంట్లో 60 days మాత్రం పనిష్మెంట్ ఉంటుంది, 40 days రెడ్యూస్ అవుతుంది. ఆ మాదిరి చేస్తారు తప్ప మీకు 100కి 100 అయినా మాఫ్ చేయరు. తర్వాత దానికి సాధన చేస్తూ ఉండాలి నిరంతరంగా. శని గాయత్రి, మరి శని ఒక పూజ ఉదయాన్నే లేచిన తర్వాత సూర్యుకి ధ్యానం చేసి స్వామి సూర్య గాయత్రి మంచి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి.
ఓకే గురుగారు, అంటే శని దోషంతో బాధపడుతున్న వారికి మీరు చెప్పిన రెమెడీ కనుక పాటిస్తే కనుక మంచి ఫలితాలు వాళ్ళు ఆశించవచ్చు. బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు లభిస్తుంది. ఎందుకంటే వారు ఎప్పుడైతే కూడాను మతి సిమితం లేని, ఎప్పుడైతే కూడా మదమాశ్చర్యంతో ఉండి, క్రోధంతో ఉండి, అహంకారంతో ఉండి, డబ్బు అహంకారంతో ఉండి అన్నీ వేసుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే భగవంతుడు పెద్ద చిన్న మర్యాద ఉండదు. అలాంటి వారికి లెసన్ చెప్పడానికి మాత్రమే ఈయన పట్టి చూపిస్తాడు. ఓకే. కంప్లీట్గా డౌన్ఫాల్ చేసి తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా చేస్తాడు ఆయన. అప్పుడు భగవంతుడు ఎవరు, పెద్దవాళ్ళు ఎవరు, చిన్నవాళ్ళు ఎవరు అనేది ఆ మనిషికి తెలుస్తుంది. ఓకే. ఆ రకంగా శనీశ్వరుడు చేసే ప్రతి విషయంలో కూడా ఆయన మంచిదే కాబట్టి ఆయన ఈశ్వరుడే. శని ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు ఒక ప్రసాదంతో పుట్టిన వంటిది. భగవంతుని ఆరాధన చేసుకోండి, మంచి ఫలితం లభిస్తుంది. చాలా మంచి రెమెడీ తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. జై శ్రీరామ్.